పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో తమ్ముడు, వీడేంటి కనిపించకుండా పోయాడు? నేనిక్కడున్నాను. నేనెక్కడైనా ఉంటాను. ఇక్కడున్నాను చూడండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. జింగా లాలా చెప్పు. టీమాక్స్ మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు టీం ఏ నుండి ఇసట్ వరకు వచ్చినా సరే, ఎవరొచ్చినా సరే, మేము స్టాచ్యూ తీయడం మీరెవరు ఆపలేరు. 3 ముక్కలుగా విరిగిపోయిన స్టాచ్యూని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఆ స్టాచ్యూలో ఉన్న పవర్ మన దగ్గరున్న పవర్ ని ఇంకా పెంపొందిస్తుంది. అందువల్ల దాన్ని 3 భాగాలుగా వెరగొట్టి సిటీలో ఒక్కొక్క ప్లేస్ లో పెట్టారు. ఈ రోజు నేను మొదటి భాగాన్ని తీయబోతున్నాను. టీమ్ ఎక్స్ నా మైండ్ మ్యాజిక్ తో పోటీ పడలేదు. తమ్ముడు, ఇదేంటి కొత్త తలనొప్పిగా ఉంది? లేదు, ఇది ఇంకో తలనొప్పి. తలనొప్పి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు వాళ్ళని ఎలాగైనా మనం పట్టుకొని తీరాలి. ఆ శిల దగ్గర మాత్రం చేరనివ్వకూడదు. ఏంటి అనుమానమా? బన్నీ, వాళ్ళలో ఎవరూ తప్పించుకోకూడదు. నేను ఆ చెడ్డవాడి సంగతి చూసుకుంటాను. నువ్వు కింద వాళ్ళ సంగతి చూసుకో. నేనెలా ఈ చోటుకు వచ్చాను? జింగా లాలా కాపాడండి. బుద్ధి లేనివాడా, నువ్వు అక్కడేం చేస్తూ ఉన్నావు? నేను అనుకున్నాను అది మీరే అని. మీరు భయపడకండి జీగలాలా, ఇదిగో నేను వచ్చేసాను. ఎంత పని చేసావు! ఇది సాలిగూడు. ఒక సాలిపురుగే దీన్ని తొలగిస్తుంది జింగలాలా. అంత త్వరగా నిన్ను తప్పించుకోనివ్వడం ఏంటి అనుమానమా?
వెంటనే బయలుదేరండి, స్టాచ్యూని తీసుకురండి. అలా చూడండి, వాళ్ళ శిలను తీయడానికి వెళ్తున్నారు. పదండి. అరే శబాష్, కమాన్. శత్రువుల మొహం పైన నేను మసిపోస్తాను. నా పేరే జింగా లాలా. ఇది నా నీడ. వాళ్ళు శిల్పాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు. తమ్ముడు, మన జింగాలాలని కొట్టేటప్పుడు ఎందుకు వాడు మన చేతిలో అసలు చిక్కుకోలేదు? వాడు మనతో మైండ్ గేమ్ ఆడాడు. అదంతా హాలోగ్రఫీ మిస్టరీ. కానీ నిజమైన వాడు ఒక్కడే. మొదటిసారిగా టీమెక్స్ ఒకళ్ళ చేతిలో మోసపోయింది. ఏంటి అనుమానమా? ఈ రోజు ముఖ్యమైన వార్త, టీమెక్స్ ఓడిపోయింది. టీమెక్స్ ఇక గెలవడం చాలా కష్టం. ఇలా రండి. మొదటిసారిగా టీమెక్స్ ఓడిపోతుంది. వాళ్ళ పరువు పోయింది. జింగలాల జీవితానికి వేసింది తాళం, టీమెక్స్ కి ఇచ్చింది లడ్డు. ఇదంతా ఎలా జరిగింది అది నేను చెప్తా. అది కూడా మొదటిసారి మన ఛానల్లో. ఈ ఏరియాలో చూసారంటే ఈయన చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఏంటి అనుమానమా? ఇలా రండి. ఎవరు అధికంగా మాట్లాడారు? నేను సగమే మాట్లాడాను. తనను తాను రాజుగా అనుకునేవాడు వాడొక కూజ. శిలలు దొంగలించబడ్డాయి. టీమెక్స్ ఏమి చేయలేకపోయింది. టీమెక్స్ దగ్గర లేదు బలం, అందువల్ల వాళ్ళ జీవితం నాశనం. చాలా అవమానంగా ఉందయ్యా. తను చెప్పేది నిజమే కదా, ఎందుకంటే మనం ఓడిపోయాం. కాబట్టి మనం వాడిని ఎలాగైనా ఓడించాలి తమ్ముడు. ఇదంత సులభం కాదు. జింగాలాల్ హురూర్ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి. ఏంటి అనుమానమా? అయితే ఏంటి, మనం కూడా సూపర్ హీరోసే. కానీ అతని దగ్గర ఉన్న పవర్స్ ని ఎదుర్కోవడానికి మన దగ్గర అసలు ఏ పవర్స్ లేవు కదా. అందువల్ల బొగ్గ మీద చేపెట్టుకుని మనం ఊరికే కూర్చోవాలా? లేదు, దీనికి ఏదైనా మార్గం కనిపెట్టి తీరాలి. నేను ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. డాక్టర్ బాలు ఎవరి మీద కోపడుతున్నారు? సరే అయితే నేను ఊరికే ఉండను. నేను ఎప్పుడు నా ఊరికే నోరు ఉండను. మూయించాలనుకోవద్దు. మీరు కాస్త ఊరుకోండి. నువ్వు నోరు మూసుకో. ఇలా రా. ఇలా రా. నువ్వు నాకు అన్నయ్యవి కాదు, నా శత్రువి. నువ్వు నా అన్నయ్యవి కాదు. నువ్వు ఎవరివో? టీమ్మేట్స్ పేరు నువ్వు పాడు చేశావు. నేను నా పనిని మాత్రమే చేశాను. ఇక నుంచి నీ మొహం నాకు చూపించకు. నువ్వు నా దగ్గర నీ ముఖాన్ని చూపించొద్దు. ఆ, ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఏ అన్నా, ఇది చేపల మార్కెట్ లో దెబ్బలాడతారే అలా ఉంది కదా. మీరు ఎది మరి చెట్టు అనుకుంటున్నారు? అది తమలపాకు చెట్టు. మీరిద్దరు కొంచెం తప్పుకోండి, అప్పుడే గాలి వస్తుంది. చప్పట్లు. ప్రశాంతంగా ఉండాలి. ఇలా రా. బనానాని తేనె అనుకోవద్దు. కొబ్బరికాయని తింటే కొట్టి తిను. మా అన్నదమ్ములు ఇద్దరు మధ్యలో రావద్దు. అర్థమైందా? పిల్లలకి వెళ్లి జోలపాడు. అందుకని నువ్వే ఏడవకు. నువ్వు చేసిన పనికి నన్ను ఇక నుంచి అన్నయ్య అని పిలవద్దు. ఈ ఏరియా ప్రశాంతతని నేను చెడగొట్టనివ్వను. అలా చేయడానికి ప్రయత్నిస్తే నేను మిమ్మల్ని ఆపుతాను. అవును బాస్, టీమెక్స్ మన కోసం ఎంతో చేశారు. ఏదో ఈ ఒక్కసారికి ఓడిపోయారు, దానికోసం ఇలానా? మా అన్న కూడా క్రికెట్ టీమ్ లో ట్రైనింగ్ కోసం ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయారు. అయినా కూడా అన్నయ్య ఇప్పుడు జిమ్ లో ట్రైనర్ గా కదా ఉన్నారు. ఏంటబ్బా, నా పరువు గాలిపటం అనుకుంటున్నావా? ఇలా గాల్లో ఎగరేస్తున్నావు. అరే లేదన్నా, నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. టీమ్మేట్స్ మాత్రమే కాదు, ఎవరైనా సరే ఓడిపోతారు. జింగలాల్ మోమో ఇన్స్టిట్యూట్ నుంచి సూపర్ పవర్ నేర్చుకున్నారు. ఇన్స్టిట్యూట్? అవును, మేమక్కడ చదువుకుంటున్నప్పుడు జింగాలాలే అక్కడ బెస్ట్ స్టూడెంట్.
వాడికి మైండ్ మ్యాజిక్ తెలుసు. వాడిని వాడి ఇన్స్టిట్యూట్ లో చేరితేనే ఓడించొచ్చు. అది మీరు కూడా కదా? అవును, నేను జింగలాగా హై లెవెల్ ఏమి చేయలేదుగా. అయితే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే జింగాలాలని ఓడించగలమా? అవును. అయితే మనకు ట్రైనింగ్ తీసుకొని ఓటమికి మనం బదులు చెప్దాం. అది వీడు ఏం చెప్తున్నాడంటే టీమెక్స్ ను ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని. ఇలా టీమెక్స్ ని ఓడించేందుకు టీమెక్స్ పగ తెచ్చుకుంటారు. పగ తెచ్చుకోవడానికి మీరెవరు? కదా టీమెక్స్. హనీ ఉన్నంత వరకు ఈ రహస్యాన్ని మనం ఎక్కువ కాలం దాచలేము. ఇలా చూడు, మనమే టీమెక్స్, మనమే మైండ్ మ్యాజిక్ నేర్చుకుని ఆ జింగాలాలాన్ని పట్టుకోవాలి. కానీ ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? కొండ పైన 555 గ్రామంలో. ఆ భూమే మా అమ్మ. అంటే మీ అమ్మగారి పేరు, అది ఆ భూమి పేరు మేము ఎప్పుడు వినలేదే. ఆ పేరు మీరు ఎక్కడ వినరు, ఎందుకంటే ఆ గ్రామం పేరు మ్యాప్ లో కూడా లేదు. కానీ మేము అక్కడికి వెళ్ళడం ఎలా? నా మ్యాజిక్ ద్వారా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను. కానీ ఆ చోటు చాలా ప్రమాదకరమైంది. అవును బాస్, ఆపత్తో ఆడుకోవడానికి నేనున్నానుగా. నేను తోడుగా వెళ్తా. కరెక్ట్ గా చెప్పారు. ఇతను టీమ్ ఎక్స్ తో పాటు ఉంటారు, అలాగే మనతో పాటు కూడా ఉంటారు. తన గౌరవం కోసం అన్న ఏమైనా చేస్తారు. అవును బాస్, ఈ అన్నయ్య కోసం నా ప్రియమైన తమ్ముడు నాతో వస్తాడు. నేనా? అన్నా, నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాను? మీరు ఒక్కరు వెళ్తేనే సరిపోతుంది వాళ్ళకి. త్వరగా చెప్పండి, ఎవరు అక్కడికి వెళ్ళబోతున్నారు? మేము నలుగురం, తోతారాం ఇంకా కిట్ కిట్. రెడీ. అగడం బగడం బంబే బోర్ వీళ్ళని 555 గ్రామానికి తీసుకెళ్లి చేర్చు. శబాష్ 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 శబాష్, ఈ గ్రామం ఎంత అద్భుతంగా ఉందో. అవును, ఇప్పుడు ఈ మోమో ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో మనం వెతకాలి. అన్నయ్య, ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఏంటి మాయమైపోయారు? మీకు ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో తెలుసా? మీకు ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో తెలుసా? అయ్యా, మీకు ఈ మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందో తెలుసా? ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరి దగ్గర సూపర్ పవర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఎవరు ఎందుకని అడ్రస్ చెప్పడం లేదు? I know where is Momo Dinson Institute. Come with me. Give me your money. అన్నా, ఇలా ముగ్గురు 6 దగ్గర దొంగతనం చేయడానికి వచ్చారు. ఇది కాస్త కూడా బాగోలేదన్నా. అందుకే వీళ్ళ న్యాయ అన్యాయాలు తేల్చడానికి మేమున్నాం. ఏంటి అనుమానమా? తమ్ముడు, వీళ్ళకి మ్యాజిక్ తెలిసింది కాబట్టి వీళ్ళే గురువు అనుకుంటాను. అవునబ్బా, వీడు గురువు కాదు, వీడొక పనికిరానివాడు. వీడిని నేను చూసుకుంటా.
ఆపండి. ఆ రౌడీల దగ్గర నుంచి మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ ఉన్న రౌడీలకు కూడా మ్యాజిక్ తెలిసిన విషయం మాకు తెలియదు సార్. వీళ్ళు రౌడీలు కాదు, ఇక్కడ రక్షకులు. మీ అందరిని వీళ్ళు టెస్ట్ చేశారు. ఈ గ్రామానికి వచ్చే అర్హత మీకు ఉందో లేదో అని. ఇప్పుడు చెప్పండి, మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ గురించి ఎందుకు అడిగారు? మేము మైండ్ మ్యాజిక్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోలేరు. కొద్ది సంవత్సరం ముందు ఏం జరిగిందంటే, మా ఇన్స్టిట్యూట్ కి చెందిన 3 మంచి పిల్లలు మైండ్ మ్యాజిక్ ని వాళ్ళ యూస్ కోసం నేర్చుకున్నారు. వాళ్ళకి బాగా తెలుసు. అదేంటంటే వాళ్ళ క్లింప్ ఇంటెన్స్ పూర్తి పవర్ ని మంత్రాలన్నింటినీ ఒక విగ్రహంలో దాచేశారు. ఆ విగ్రహానికి చెందిన గ్లౌస్, హెడ్, యునాని డ్రెస్ లో అన్ని పవర్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ 3 ఒకటైతే వాళ్ళు ఈ ప్రపంచంలో అతి గొప్ప శక్తిశాలి మైండ్ మ్యాజిషియన్ గా మార్చేస్తుంది. ఆ శక్తిని తప్పుగా ఉపయోగించకూడదని గురుగారు ఏం చేశారంటే, తను మ్యాజిక్ దాడి వల్ల ఆ విగ్రహాన్ని 3 ముక్కలు చేసి ప్రపంచంలో వేరే వేరే ప్లేస్ లో పెట్టేశారు. ఒకవేళ ఆ 3 శిష్యులు 3 భాగాల్ని ఒకటిగా చేస్తే ఎప్పటికీ వాళ్ళని ఓడించడం కష్టమవుతుంది. ఒకటి ఇన్స్టిట్యూట్ ని చేజిక్కించుకోవాలనుకుంటోంది. అందువల్ల బయట నుంచి వచ్చిన ఎవరికి కూడా మేము మైండ్ మ్యాజిక్ ని నేర్పించడం లేదు. అందువల్ల మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీరేవి తప్పుగా అనుకోకండి. మేము ఇక్కడి నుంచి మైండ్ మ్యాజిక్ నేర్చుకొని ఒక మోసమైన వాడిని పట్టుకోబోతున్నాం. అన్నా, ఈ ముసలివాడి దగ్గర అడ్రస్ అడగచ్చు కదా. ఏంటి చిరిగిపోయిన పాత మనిషా? తప్పుగా అర్థం చేసుకున్నాను. హాయ్, మీరు ముందు మాకు మోమో డిమ్సమ్ ఇన్స్టిట్యూట్ కి అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు తప్పుగా అనుకోండి. ఓకే సార్, నేను మీకు పిండి వంటలు చేసిస్తాను. దానికి అయ్యే ఖర్చు మీ దగ్గర తీసుకుంటాను. ఆ డబ్బుతో నేను ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కుంటాను. ఆ తర్వాత భోజనం అడుగుతాను. హయ్యా, ఇతన్ని చూస్తుంటే ఫాస్ట్ ఫుడ్ కొట్టు పెట్టుకున్న వాళ్ళ ఉన్నాడు. ఏంటి అనుమానమా? నేను తప్పుగా అనుకున్నాను. హాయ్ అన్నా, వీళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ చాలా కష్టం కదా. ఎందుకంటే ఏమనుకున్నా తప్పుగా అనుకుంటున్నారు. ఇలా చూడండి, ఇప్పుడు మనకి సమయం లేదు. మన ఏరియా ప్రమాదంలో ఉంది. ఒక మనిషి శక్తిని అంతం చేయడం నేర్చుకోవాలి. మన నగరాన్ని కాపాడుకోవాలి. మీకు అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేదా మేము ఇంకెవరినైనా అడుగుతాం. మిమ్మల్ని చూస్తుంటే మంచి వాళ్ళ ఉన్నారు. నాతో రండి, తీసుకువెళ్తాను. ఇతను మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదే. అవును బాస్, ఈయన మన దగ్గర నుంచి డబ్బులు గుంజకుండా వదలడా అనుకుంటా. అందుకనే కొట్టుకి తీసుకెళ్తున్నాడు. అతను తప్పుగా అనుకుంటాడు. ఈ తలుపుల దూరి మనం ఎలా కొండ దగ్గరికి వచ్చేసాము? ఇదంతా మ్యాజికల్ గా ఉంది. ఏంటి అనుమానమా? ఒకవైపు మంచు, ఇంకోవైపు ఎడారా. ఇన్స్టిట్యూట్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అన్నా, ఏదో ఆశ్రమానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సార్, మీరు అనుకున్నవన్నీ ఇక్కడ దొరుకుతాయి సార్. నాకు బాగా ఆకలిగా ఉంది. ఒక హాకా నూడిల్స్, ఒక మంచూరియన్ ఇస్తారా? నేను తప్పుగా అనుకున్నాను. తప్పుగా అనుకోవద్దు, మేము మీకు పెద్దగానే ఆర్డర్ ఇస్తాం. ముందుగా మాకు గురువుని ఇంట్రడ్యూస్ చేయండి. మీకు అర్థమవుతుందా లేదా? నేనే గురు. ఆల్రెడీ టైం పాస్ చేశారు. ఇకపై ఎగతాళి చేయకుండా నిజం చెప్పండి. ఎటకరమా? అరే, మీరు అందులో దూకపోతున్నారా? ఇవన్నీ నేను ఎగ్జిబిషన్ చేసినప్పుడు చూశాను అన్నా, కానీ దానికి ఇది సరైన చోటు కాదు. నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నా చెయ్యి పట్టుకోండి. దీన్నే మానసిక శక్తి అని చెప్తాం. మేము వరల్డ్ టూర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మేము జింగాలాలని పట్టుకోవాలంతే. ఆ మానసిక శక్తితో మన నూడిల్స్ చేయబోతున్నామా ఏంటి? నోరు మొయ్యండి, నా మాట వినండి. ఇదే మైండ్ మ్యాజిక్, కానీ మీరు ఏం చెయ్యలేరు. దీనికి మర్యాద ఇవ్వని వారు, చులకనగా చూసేవారికి, వాళ్ళకి నేను మైండ్ మ్యాజిక్ ని నేర్పించాను.
అన్నా ఇది చాలా విచిత్రమైన టెక్నిక్ గా ఉందనుకుంటాను. ఈ మెదడు శక్తికి పవర్ కొంచెం ఎక్కువ, కానీ మీరు ఎప్పటికీ మైండ్ మ్యాజిక్ నేర్చుకోలేరు. అర్థమైందా? నేను తప్పుగా అనుకున్నాను. లేదు లేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి బయటికి వెళ్ళండి. మేము బాగా రెటమతపు వాళ్ళమే. మేము మైండ్ మ్యాజిక్ నేర్చుకోకుండా ఇక్కడ నుంచి అసలు వెళ్ళము. ఇంతవరకు మనల్ని ఎవరు ఇంతలా అవమానించలేదు. ఏంటి అనుమానమా? నేను చాలా సార్లు అవమానాన్ని ఎదుర్కొన్నాను, కానీ ఇదే మొదటిసారి నేను మ్యాజిక్ తో అవమానాన్ని ఎదుర్కొన్నాను. మనం ఎలాగైనా గురూజీకి నచ్చ చెప్పాలి. ముందు అతని కోపం తగ్గనివ్వండి, ఆ తర్వాత మనం అక్కడికి వెళ్దాం. ఏంటి అనుమానమా? తమ్ముడు, మనకు మంచూన్ సూప్ తాగుదాము. మన మైండ్ కి ఫ్రెష్ గా ఉంటుంది. ఈ కట్లో కూడా జనాలు ఉన్నారు. పదండి వెళ్దాము. నగరం యొక్క సెక్యూరిటీ సిస్టమ్ లో మసి పూసేశాం. నా పేరు జింగా లాలా. ఈ రోజు స్టాచ్యూ యొక్క ఇంకొక భాగాన్ని తీసుకెళ్లబోతున్నాను. 15 రోజుల తర్వాత ఈ స్టాచ్యూ యొక్క తలని తీసుకువెళ్తాను. ఆపగలిగితే ఆపి చూద్దాం. ఇలా చూసారా, ఇది జింగాల పవర్. ఆ శిల్పం కూడా ఎగురుతుంది. ఒకటోటిగా కలిసిపోతున్నాయి. శిల్పంలోని 2 పార్ట్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు తల మాత్రమే ఉంది. చాలా జాలీగా బీచ్ లో పడుకొని సన్ బాత్ తీసుకుంటున్నారు. ఇంకా ఈ టీమెక్స్ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఈ ఏరియాకి తెలియాలి. టీమెక్స్, ఇలా రండి. నగరం పరువుని కాపాడండి. నాకు సమాధానం చెప్పండి. నాకు సమాధానం చెప్పండి. నాకు సమాధానం కావాలి. మనం ఎలాగైనా గురూజీ దగ్గర మైండ్ మ్యాజిక్ ని నేర్చుకోవాలి. అది కూడా 15 రోజుల లోపు. జింగాకి మొత్తం శక్తి లభించిందంటే అతన్ని అడ్డుకోవడం చాలా కష్టం. తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏంటో తెలీదు. తలుపులు తెరుచుకున్నాయి. రండి లోపలికి వెళ్దాం. ఒకవేళ వీళ్ళు వాళ్లే అయి ఉంటారేమో. గురూజీ చెప్తూ ఉండేవాళ్ళు కదా వాళ్లే అని. వీళ్లే ఇన్స్టిట్యూట్ ని చేజెక్కించుకోవాలనుకుంటున్నట్టున్నారు. పచ్చదనం వచ్చేసింది. అంతా అంతమైపోవడానికి నలుపు కమ్ముకుంటోంది. పచ్చదనం ఎప్పుడు నలుపు రంగు కానే కాదు. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత ఈ ముసలోడిని ఇప్పుడే కలవాలనిపించిందా? నువ్వు లేకుండా ఈ ఇల్లు బోసిపోయింది. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? అరే గురువు గారు, తను మీ అమ్మాయి కాదు. తను పచ్చదనం. మన ఇన్స్టిట్యూట్ ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. నేను తప్పుగా అనుకున్నాను. దాన్ని వదిలే. ఈ పచ్చదనం గుర్తొచ్చాక అవన్నీ పనికి రావు. ఇక నీ ఇన్స్టిట్యూట్ ఏమవబోతోందో నీకు తెలుసా? మనుషుల శక్తిని ఉపయోగించి ఇప్పుడు నేను ఈ బుర్రకి బుద్ధి చెప్తాను. ఎప్పుడు మర్చిపోతూనే ఉంటావు కదా. అలాగా? అందుకే ఇతను హఠాత్తుగా ఫాస్ట్ ఫుడ్ మ్యాన్ లా మారిపోతున్నారన్నమాట. నేను ఎలా కొట్టేగేటి? నా ప్రదేశాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ పచ్చదనం మొత్తాన్ని నలుపుగా మార్చేస్తాడు. ఆపు, లేదంటే నేను నిన్ను మొత్తం నాశనం చేసేస్తాను.
మన గురూజీకి సాయం చేసి తీరాలి. పచ్చదనం, ఇప్పుడు మేము నీ ఆట పట్టిస్తాం. ఏంటి అనుమానమా? అవును బాస్, వీళ్ళ కెపాసిటీ కన్నా ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ఇద్దరు ముందు, ఇద్దరు వెనక ఉండి అటాక్ చేయండి. ఈ పచ్చదనానికి కోపం తెప్పించారంటే మిమ్మల్ని అందరినీ నేను పీస్ పీస్ గా చేసేస్తాను. వాళ్ళని పట్టుకోండి. నమ్మసక్యం కావట్లేదే. అరే మీ ఒక్కొక్క దెబ్బ పిడుగులా పడుతుందబ్బా. అరే మేమందరూ పెళ్లికి పుట్టిన వాళ్ళం. పారిపోండి. ఈ క్యాప్, హెడ్, గ్లౌ డ్రెస్ కంటే పవర్ఫుల్. ఇది స్పెషల్ థింగ్స్. వీటిని ధరించడం అంత సులువైన పనే కాదు. ఈ వస్తువులన్నీ సరైన వీరుడిని ఎంచుకుంటుంది. అదేంటంటే మీ ఆలోచన బాగుంది. మీరు ఎందుకని ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు? గురూజీ, ఆ జింగాలాల ఉరువురు మా సిటీ మొత్తాన్ని భయపెడుతున్నాడు. వాడు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంది. వాడిని అడ్డుకోవడానికి మేం కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకోవాలి. జింగాలాల ఊరు ఇన్స్టిట్యూట్ నియమనాల్ని దాటేశాడు. మైండ్ మ్యాజిక్ ని తప్పుగా వాడు ఉపయోగించాడు. వాడికి శిక్ష ఇవ్వడానికి నేను ట్రైనింగ్ ఇస్తాను. అనా మనందరినీ పొద్దునే రమ్మని చెప్పి తనేంటి ఇంకా పడుకున్నారు? నేను తప్పుగా అనుకున్నాను. నేనేవి నిద్రపోలేదు. నేను గాఢ ధ్యానంలో ఉన్నాను. గురూజీ, వాడి మాటలు పెద్దగా పట్టించుకోకండి. మేమేం చేయాలో అది మాత్రం చెప్పండి. స్వెటర్ చేసుకోండి. చలికాలం వస్తుంది, అందువల్ల స్వెటర్ బాగా సేల్స్ అవుతుంది. దాంతో పాటు మఫ్లర్ దుప్పటి కూడా కుట్టించండి. ఏంటబ్బా ఇది? వీళ్ళ ట్రైనింగ్ మళ్ళీ పడిపోయిందే. కొంచెం మూసుకో, ఆయన తప్పుగా అనుకుంటారు. అది నాకు కూడా వినిపించది, కానీ నేను తప్పుగా అనుకోను. నువ్వు బాగా పని చేయాలనుకుంటున్నాను. అంతకు ముందు మనం ధ్యానం చేయాలి. మీ మైండ్ ని పాఠశాలలా తెరవండి. మీ మనసు శక్తిని నేర్చుకోండి. దాని ద్వారా మైండ్ మ్యాజిక్ ని చెయ్యగలం. గురూజీ, నాకు వేరేమైనా చేయడం చెప్పండి. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే మైండ్ డిపార్ట్మెంట్ నాకు కాస్త ఖాళీగా ఉంటుంది. ట్రై చేయండి. ముందు ధ్యానం చెయ్యండి. అవునబ్బా, నేనే వీళ్ళకి తోడుగా ఉండి మంచి చెడు చూసుకునేవాణ్ణి. వీళ్ళ మిత్రుణ్ణి. అంతేకాదు వీళ్ళని గైడ్ చేసి తీసుకొచ్చింది వీళ్ళ బాడీస్ కి బాడీ గార్డ్ నేనే. ఏం నేర్పించాలో వీళ్ళకి నేర్పించండి. అయితే నువ్వు గోడకి అటుపక్క వెళ్ళి కూర్చో. మాట్లాడకండి, అందరూ ధ్యానం చెయ్యండి. సారీ, నైట్ లేట్ గా పడుకున్నానా, అందుకే నిద్ర వస్తోంది.
మీ మానసిక శక్తితో ఎక్కడికైనా టైం ట్రావెల్ చెయ్యొచ్చు. కాన్సన్ట్రేట్ చేసి ఇలా ఫైర్ వాల్ ని తయారు చెయ్యండి. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించండి. రావడం లేదే. వస్తుంది వస్తుంది, నాతో రండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఏంటి అనుమానం? అవును, మరో 10 నిమిషాల్లో మట్టి తుఫాను వస్తుంది. నేలకి మీరు అతుక్కుపోతారు. కాబట్టి మానసిక శక్తిని మీరు ఉపయోగించండి. అందరూ పవర్ యూజ్ చేయండి, లేదంటే మన కథ ముగిసినట్టే. కష్టం ఉన్నప్పుడే అందులో నుంచి బయటపడే మార్గం కూడా వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి. ఇలా కాదు, ముందుగా చోటు గురించి ఆలోచించండి, ఆ తర్వాత ట్రావెల్ చేయండి. జంతువులని ఎక్కడి నుంచి వచ్చాయి? నేను అడవి గురించి ఆలోచిస్తున్నాను, అందుకే. అరే, వాళ్ళని పిలవకూడదు, మీరే అక్కడికి వెళ్ళాలి. తర్వాత స్టార్ ని కాదు, రింగ్ ని తయారు చేయాలి. భోజనంలో మీకు ఏదంటే ఇష్టం? అరే ఏంటి తాతయ్య, మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు. వీళ్ళు తిండి కోసం రాలేదు, ఫైట్ నేర్చుకోవడం కోసం వచ్చారు. నేను తప్పుగా అనుకున్నాను. నేను సరిగానే నేర్పించాను. అనికి నేర్పించడానికి కొత్త మార్గం వెతుకుతున్నాను. చెప్పండి, మీకు ఏదంటే ఇష్టం? బనానా కేక్. ఇప్పుడు బనానా కేక్ ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారు? అక్కడికి వెళ్ళండి. శబాష్ 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 శబాష్. నేర్పించమని గురూజీ కొత్త మార్గం వెతికారు. ఏంటి అనుమానం? మన హనీకి మెదడు లేదు, కానీ నాకు ఉంది కదా. అన్న, వాళ్ళు గర్భికి కూడా ట్రైనింగ్ ఇస్తారా? మీ దగ్గర ఇప్పుడు కొన్ని ఆయుధాలు ఉన్నాయి, అది మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళండి. ఇలా చూడు బాస్, నేనున్నంత వరకు నా ఫ్రెండ్స్ పైన చేయి వేయనిస్తానా? నాకెందుకు మిమ్మల్ని చూస్తే గుల్ఫీ గుర్తొస్తోంది. మీ మొత్తం పవర్ ని మీ చేతి దగ్గరికి తీసుకురండి. శబాష్,
దీన్ని మెదడు పవర్ అని చెప్తారు. తమ్ముడు మొత్తం ఖాళీగా ఏమీ లేదు, నాకు కాస్త బ్రెయిన్ ఉంది. లాస్ట్ ట్రైనింగ్. జింకలాల ఆయుధాన్ని మీకు మీరే మల్టీప్లే చేసుకోవాలి. వాడు మీ మైండ్ తో ఆడుకుంటున్నాడు, తర్వాత హోలోగ్రాఫీ ఇమేజ్ తో క్రియేట్ చేస్తున్నాడు. దాన్ని మైండ్ మ్యాజిక్ అని చెప్తారు. అందులో ఒరిజినల్ ఎవరో మనం కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడున్నాను? నేను 10 వరకు లెక్క పెట్టి అడుగుతాను. నేను ఎక్కడున్నానో కరెక్ట్ గా చెప్పాలి. మీరు కనిపెడితే నేను అవుట్, లేదంటే మీకు శిక్ష తప్పదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సరే, వెళ్ళి వెతకండి. ఎందుకు మేము వెతకాలి? మీరు గబ్బిలో లాగా ఇలా వేలాడుతూ ఉన్నారు కదా. నేను తప్పుగా అనుకున్నాను. ఇది కేవలం ట్రైలరే. ఇప్పుడు నిజం చెప్తాను. ఏమో కిట్, నాకెందుకు ఈ ఫీలింగ్ వస్తుంది? మనం ఏదో ఇక్కడికి దెబ్బలు తినడానికి వచ్చినట్టు. నేను తప్పగా అనుకున్నాను. నేను మీ గురువుని ఎవరైనా ఇలా కొడతారా? చెప్పండి. నేనేం అనుకోలేదు. నేను తప్పుగా అసలు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు పాస్ అయిపోయారు. పిల్లలు, మీరు పాస్ అయిపోయారు. అన్నిటినీ సరిగా చేశారు. కానీ రిజల్ట్ ని రేపు చెప్తాను. ఏమీ మాట్లాడకండి, తప్పుగా అనుకుంటారు. కాసేపు ప్రశాంతంగా ఉండండి, మామూలు అయిపోతారు. రిజల్ట్ ని అన్ని సబ్జెక్ట్స్ మార్క్ కలిపితేనే మనకి తెలుస్తుంది. అదేంటంటే ఎవరు పాసో ఎవరు ఫెయిలో. అరే, మనం బాగా చిక్కుకుపోయామే. సరే, చీకటి పడింది, వెళ్ళి పడుకుందాం. రేపు ఉదయాన్నే వచ్చి మాట్లాడదాం. ఎక్కడికి వెళుతున్నారు? మీకు ఇంకా బిల్లు మోగలేదు. మీ అందరినీ కోడిలా మార్చేస్తాను. ఇప్పుడు మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? నేనింకా లేదు గురుజీ, చిల్నెస్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే నేను స్నానం చేయలేదు. ఏ డాంకీ, సూపర్ విలన్స్ ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆయన అడుగుతున్నారు. సరిగ్గా చెప్పారు. ఆ జింగాలాల ఇంకా ఊరురా ఇక్కడ నేర్చుకున్న ట్రైనింగ్ ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి శిక్ష ఇచ్చే సమయం ఆసన్నమైనది. మీరే చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చెయ్యాలని అడిగితే మీరు ఆర్డర్ చెయ్యండి. మీ ఆర్డర్ ని నేను తెస్తాను. చెప్పండి, ఏం చెయ్యను? మా గ్రామంలో దొరుకుతుంది ట్రిపుల్ ఫ్రైడ్ రైస్, కానీ నేను వెజిటేబుల్ మంగోలియన్ గ్రేవీ సూపర్ గా తెస్తాను. నేను తప్పుగా అనుకున్నాను. గురూజీ, ఇది తప్పుగా అనుకునే సమయం కాదు. రేపు మీ శత్రువు మా శత్రువు నగరం మీద అటాక్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా వాడు గెలవడు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటుంది పిల్లలు. అవును బాస్, మీ ఆశీర్వాదంతో పాటు మీ ఆయుధం ఇస్తే బాగుంటుంది. ఇరగదీస్తాం. జింగలాల ఊరుతో పోటీ చేయడానికి మీ దగ్గర ఉండే ఆయుధం మీ మెదడు, మీ మైండ్ మ్యాజిక్. కానీ నా దగ్గర మైండే లేదే, మరి మ్యాజిక్ ఎలా ఉపయోగపడుతుంది? గురుజీ, నాకు మీరు వేరేవైనా చెప్పండి. అది మీరే తెలుసుకోవాలి పిల్లలు. ధరించండి. విజయం మీకే. అవునబ్బా కిట్, మనం ఇప్పుడు ఎగిరిపోదాం. శిల్పం తల దొంగతనం జరగకూడదు. ఇది నగరం భద్రత, నగరం గౌరవం కూడా ఇందులో ఉంది. శత్రువుల మొహంపై పూస్తాం మసి. నా పేరు జింగాలాలా. నేను తీసుకువెళ్ళబోతున్నాను స్టాచ్యూని. కావాలంటే ఈ సిటీ మొత్తాన్ని వచ్చి అడ్డుకోమను, చూద్దాం. జింగాలాలా,
ఎవరు మీరిద్దరూ అంత గొప్ప వాళ్ళ గురువే మనల్ని ఏమీ చెయ్యలేకపోయాడు. అలాంటప్పుడు ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు మనందరం మన తెలివితేటలు ఉపయోగించాలి. ఆహా చెయ్యండి. ఆ తర్వాత నాకు చెప్పండి నిజమైంది ఎవరు అని. అరే ఇలాగే ఎంతసేపు ఫైట్ చెయ్యాలి? మైండ్ మ్యాజిక్ ని కట్టిపడేయాలి. నేను వెళ్ళి అటాక్ చేస్తాను. నిజమైన జింగా గొడవ పడతాడు. అదిగో ఆ జింగాలాలు సిద్ధమయ్యాడు. అప్పుడు అతనే నిజమైన వాడు. ఇందులో నిజమైంది ఎవరు? అందరూ కలిసి దాడి చేయండి. అటాక్! ఎవరు బిల్డింగ్ లోకి వెళ్ళకూడదు. టీమెక్స్ ఫుల్ పవర్ తో తిరిగి వచ్చారు. అదిగో అక్కడే ఉన్నారు. పదని పట్టుకుందాం. పచ్చదనాన్ని వచ్చేసాను. అంతం చేసే నలుపు రంగుగా మారబోతున్నాను. థ్యాంక్ యూ పచ్చదనం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చెప్పడం వల్ల పని అవ్వదు. నేను నిన్ను కాపాడాను. ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి నాకు నువ్వు సాయం చెయ్యాలి. వీళ్ళ కథ ముగించే. ఈ పచ్చదన రిఫ్లెక్షన్ పచ్చదనమే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కాపాడండి, నేను వాడిపోతున్నాను. కాపాడండి, నేను వాడిపోతున్నాను. 3లో 1 వికెట్ అవుట్. కాపాడండి, కాపాడండి, దయచేసి కాపాడండి, కాపాడండి, కాపాడండి బాబోయ్, కాపాడండి. భలే టీమెక్స్, ఇంకా 1 వికెట్ మాత్రమే మిగిలింది. థ్యాంక్ యూ టీమెక్స్. మళ్ళీ మీరు సిటీ గౌరవాన్ని నిలబెట్టారు. మాతో అవసరం వచ్చినప్పుడు మేం ఖచ్చితంగా తిరిగి వస్తాం. తమ్ముడు, ఆ డ్రెస్ ఎక్కడ పోయి ఉంటుంది? వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, అందుకే మళ్ళీ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపోయారు. అందరినీ త్వరగా స్టేషన్ కి తీసుకెళ్ళండి. శిల్పం మిగతా భాగాన్ని వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి.
ప్యాంటు మార్చి నేను పైజామా వేసుకున్నాను. ఈ రోజు టీమెక్స్ అద్భుతాలు చేశారు. జింగలాల ఊరూరు వల్ల టీమెక్స్ కాపాడుకోలేకపోయారు. టీమెక్స్ జింగలాల పని పట్టేశారు. షూ షూ. టీమెక్స్ మళ్ళీ సాధించారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. మన సిటీ యొక్క హీరోస్. ఎక్కడైతే సమస్యకి పరిష్కారం దొరుకుద్దో అది వాళ్ళు ఉండే చోట. అండ్ నౌ దిస్ మొత్తం ఏరియా న్యూస్.